ఎన్నికల్లో కుట్ర జరిగిందని, ఎన్నికల్లో కుట్ర జరగడం వల్లే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చిందంటూ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఈరోజు ఆయన ఎమ్మెల్యేలతో భేటీ అయినటువంటి నేపథ్యంగా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది, అందుకే వైసీపీ ఓడిపోయింది, ఇది దేశవ్యాప్తంగా చర్చ జరగాలి అంటూ ఆయన ఎమ్మెల్యేలతో దిశానిర్దేశం చేసినట్లుగా, అలాగే ఎంపీలకు కూడా ఆయన దిశానిర్దేశం చేసినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కుట్ర జరిగిందని, ఆ కుట్ర కారణంగానే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఈరోజు ఆయన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యి అలాగే ఎంపీలతో కూడా భేటీ అయిన నేపథ్యంలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది, ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది, ఇది దేశవ్యాప్తంగా చర్చ జరగాలి అంటూ ఆయన వారికి దిశానిర్దేశం చేసినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. నాగార్జున గారు, ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్లో నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి అటువంటి ఆరోపణలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఏం చెప్తారు? అంటే సహజంగానే రాజకీయ పార్టీలు అనేవి వాళ్ళకి వ్యతిరేకంగా తీర్పు వచ్చినప్పుడు ప్రజా తీర్పు ఇలా ఉంది అనేటువంటిది అది హుందాగా ఆమోదించేటువంటి పరిస్థితి చాలా కొద్దిమంది పార్టీల్లో కొద్దిమంది వ్యక్తుల్లోనే ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా మనం ఏం తప్పు చేసి ఓడిపోయాము అనేది కాకుండా మేమంతా బాగా చేసాం, మమ్మల్ని ఎవరో ఓడించారు, ఏవో శక్తులు ఓడించినాయి, లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి మాట్లాడటం అనేటువంటిది ఇదేం కొత్త ఏం కాదు. 2019 ఎలక్షన్లో కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు ఆయన కూడా ఇదే మాట అన్నారు. ఏమని? 23 సీట్లకు మాత్రమే పరిమితం చేసేంత తప్పు మేమేం చేసాం? అమరావతి ల్యాండ్ పూలింగ్ చేశాను, అమరావతిని సగం దాకా తీసుకొచ్చాను, ఎక్కడో ఉన్న పోలవరాన్ని నేను 72% పూర్తి చేశాను, అనేకమైన పరిశ్రమలు తీసుకొచ్చాను, నేను చాలా చేశాను కదా. కాబట్టి ఇదేదో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, బీజేపీలో కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు వైసీపీ వాళ్ళు కలిసి చేశారు అనేటువంటి మాట ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడటం జరిగింది. అయితే విచిత్రం ఏంటంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఆ వీడియో కూడా వైరల్ అవుతోంది. అసలు ఈవీఎంలు ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తాయి, దాంట్లో ఏ రకమైనటువంటి ఇది లేకుండా జరగడానికి అవకాశం ఉంది అనేటువంటిది ఆయన బయటకు వచ్చి కొంతమంది జనాన్ని వేసుకొని మాట్లాడిన వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. అంటే మిమ్మల్ని 151 సీట్లకు తీసుకెళ్ళినప్పుడు ఈవీఎంలు మంచి, ఏ రకమైనటువంటి ట్యాంపరింగ్ జరగకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగినాయి. అదే మిమ్మల్ని వాళ్ళు తీసుకొచ్చి 11 సీట్లకి పరిమితం చేసినప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది, అవి మంచివి కాదు. మొన్న ఫస్ట్ ఆయన రియాక్షన్లోనే ప్రస్తుతం మాట్లాడుతున్నప్పుడు నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు, నా అవ్వాతాతలు, నేను పెన్షన్లు ఇచ్చిన వాళ్ళు, మిగతా బెనిఫిట్స్ ఇచ్చిన వాళ్ళందరూ ఏమైపోయారు, ఏదో మాయ జరిగింది కానీ నా దగ్గర ఆధారాలు లేనప్పుడు మనం ఏం చేయలేం, ఈ నిర్వేదంతో మాట్లాడారు. రోజులు గడిచే కొద్దీ ఏం చెప్పాలి అనేటువంటి దాంతో క్లారిటీ రావడంతో ఇవాళ ఈవీఎంని బ్లేమ్ చేస్తున్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, మిగతా వాళ్ళు ఏమన్నారు అనేది పక్కన పెడితే, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగితే, ఒకవేళ జరిగింది అనుకుంటే అది ఏ స్థాయిలో జరుగుతుంది, ఎవరు చేయించాలి? కేంద్ర స్థాయిలో జరగాలి. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ సంస్థల్ని వ్యవస్థల్ని మేనేజ్ చేయించి ట్యాంపరింగ్ చేయించాలి, అంతే కదా. కామన్ సెన్స్ పాయింట్. మరి అంత సత్తువ వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళకి 370 సీట్లు సొంతంగా కూటమితో కలుపుకొని 400కే పార్ అన్నారు వాళ్ళు. 400 పై సీట్లు సాధించాలనుకున్న వాళ్ళు ఆ ట్యాంపరింగ్ని వాళ్ళు వాడుకుంటారా, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి వాడుకుంటారా? అంత రావాలనుకున్న వాళ్ళకి ఎంత వచ్చింది? వాళ్ళకి సొంతంగా 240 సీట్ల దగ్గరే ఆగిపోయారు. కూటమి అంతా బొటాబొటి ఒక 20 సీట్లు చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ లేకపోతే గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి లేదు అక్కడ. అన్నప్పుడు
నిన్ను ఓడించడానికి వాడినటువంటి టెక్నాలజీ వాళ్ళు గెలవడానికి వాడుకోరా? మాట్లాడే ముందు జనం నవ్వుతారని కానీ, లేకపోతే జనానికి కామన్ సెన్స్ అనేది ఒకటి ఉందని కానీ ఇవేవి వాళ్ళు మాట్లాడరు. దున్నపోతు ఈనింది అంటే దోండ కట్టేయమంటమే. దున్నపోతు ఏంటి, ఈనటం ఏంటి, అసలు ఎక్కడన్నా ఉందా అని ఇది కామన్ సెన్స్ పాయింట్. అలాగే ఉన్నటువంటి ఒకవేళ అలాంటి టెక్నాలజీ ఉండి కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటే దాన్ని వాళ్ళకు అనుకూలంగా వాడుకోవాలి కదా. అంతేగాని జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఎందుకుంటారు? దానికి ఇంకోటి ఏం చెప్తారు, ఇప్పుడు మనం ఈ ప్రశ్న వేసామంటే అసలు కేంద్ర ప్రభుత్వానికి ఏం తెలిసి ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళంటే ఏం చేస్తారో తెలుసు. వీళ్ళ పిలక వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక నెరేటివ్, ఏదో దేశం వెళ్ళాడు, అక్కడ నుంచి ఇక్కడికి ట్యాంపరింగ్ చేయడానికి అవకాశం ఉందంట, లేకపోతే ఇంకేదో చేయొచ్చంట అని చెప్పి మాట్లాడతారు. ఇవన్నీ కూడా చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం, చందమామ బొమ్మరిల్లు కథలు అని చెప్పేస్తాను. బేతాళుడు, విక్రమార్కుడు చూడటానికి చాలా నిజమేనేమో అనిపించేటట్టు ఉంటాయి కథలు. సో అలాంటి కథలు చెప్పడం తప్పితే ఒక్కళ్ళన్నా ఇంతవరకు నిర్దిష్టంగా ఇలా ట్యాంపరింగ్ చేయొచ్చు అని నిరూపించినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఇన్ని 100 కోట్ల మంది పైన ప్రజలు ఓటింగ్ చేసేటువంటి ప్రక్రియలో అలాంటి అవకాశం ఏదన్నా ఉంటే అసలు ఇంతకాలం ఉంటుందా? ప్రతిపక్షాలు ఊరుకుంటాయా? మిగతాది ఊరుకుంటుందా? కాబట్టి ఏంటంటే ఓడిపోయిన ప్రతివాడు కూడా ఓడిపోవడానికి ఏదో ఒక వంక చూపించుకోవాలి కాబట్టి చూపించుకోవాలి. తర్వాత నిజంగా వాళ్ళు కనుక ట్యాంపరింగ్ చేస్తే ఇంకా 40% ఓట్లు మీకు ఎడబడ్డాయి. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే నా అవ్వతాతల ఓట్లు, నా అక్కజల్లెల ఓట్లు, నా అన్నదమ్ముల ఓట్లు పోతున్నాయని ఒకటే పాట పాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అవి ఎక్కడికి పోలా. ఆయన 40% అక్కడ ఆయనకి సాలిడ్గా పడ్డాయి. పోయినాయి ఎవరికి పోయినాయి అంటే ఉద్యోగస్తుల ఓట్లు పోయినాయి. నీ పథకాలు తీసుకోకుండా ఉన్నారు కదా, నీ మూలాన హింసించబడి 1వ తారీఖు జీతాలు ఇవ్వకుండా అడిగితే కేసులు పెట్టించుకొని నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు కూడా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు చూసారా వాళ్ళు. నీ మూలాన ఉద్యోగాలకు రాకుండా, ఉపాధి లేకుండా నానాయాత్ర పడుతున్నటువంటి యూత్, తర్వాత నీతోటి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కూడా దాష్టికాన్ని ఎదుర్కొన్నటువంటి జనాభా, ముందు పథకాలు ఇచ్చి తర్వాత నీకు కారు ఉందనో, నీకు బైక్ ఉందనో, లేకపోతే 200 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వచ్చిందనో, లేకపోతే ఇంకేదో ఉందని చెప్పి ఏసీ ఉందని పథకాలు కట్ చేసావు చూసావా వాళ్ళు. 60 రూపాయల క్వార్టర్ బాటిల్ని 200 చేసేసి రోజుకు 140 రూపాయలు జేబుకి చిల్లేసావు చూసావా వాళ్ళు. ఈ 10% మాత్రమే అవతలకి వెళ్ళారు. సో ట్యాంపరింగ్ చేసేవాళ్ళు నిన్ను 20%లోకి తీసుకొచ్చేయచ్చు కదా. 40% ఓట్లు పడేటట్టు ట్యాంపర్ చేస్తారా? నీ కర్మగాలి. ఓట్లు నీకు 40% వచ్చినా సీట్ల రూపంలో ఎక్కువ పోయినాయి. కాబట్టి ఆత్మవిమర్శ చేసుకొని మనమేం తప్పు చేశాము అనేటువంటిది ఆలోచించకుండా ఇప్పటికీ కూడా ఇంకా ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయాలి అంటే ఏంటంటే అది చూడటానికి మళ్ళీ మీరే నవ్వులు పాలవుతారు. ఒకప్పుడు మంచిదైంది, ఇప్పుడు ఎలా చెడుదైంది అనేటువంటి ప్రశ్న వస్తుంది కదా. ఇలాంటివి మానుకుంటే మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.